ఎందుకు బటన్ నొక్కి ఏం చేశారు? వీళ్ళేం చేశారు బటన్ నొక్కి? వీళ్ళేమైనా ఇచ్చారా బటన్ నొక్కి? ఆ? ఇవ్వలేదుగా. ఆయన బటన్ నొక్కపోయినా ఎంతమందికి ఆదుకుంటున్నాడు. అక్క మీ పేరేంటి? నా పేరు మున్ని అండి. ఓకే. ప్రెజెంట్ మరి ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుందమ్మా? చంద్రబాబు నాయుడు పరిపాలన? ఎవరైనా బాగానే చేస్తున్నారు అన్ని అన్నీ ఆయన వచ్చిన తర్వాత పర్వాలేదు. ఆ ప్రభుత్వం ఏమో కానీ ఈ ప్రభుత్వం బాగానే చేస్తుందండి. ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో? ఏం జరిగిందంటే ఏం చెప్తారు? ఏంటంటే మనకు ఉండే దాంట్లోనే కొంచెం ఆ వరదల డబ్బులు వచ్చినాయి, ఏదో తింటున్నాము. ఇస్తున్నాడంటే మనం ఆయన గెలిచింది కాబట్టి మనం తింటున్నాం. బాగానే చూస్తున్నారు, ఇప్పటికి పర్వాలేదు. ఇక ముందు ముందు ఏమో మనం చెప్పలేము కాబట్టి ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది, పర్వాలేదు. ఏంటంటే ఇప్పుడు మా పింఛన్లు లేవు, వచ్చిన వాళ్ళకి బాగానే ఇస్తున్నారు, పర్వాలేదు బాగానే. అదేవిధంగా ఇప్పుడు ఇంత మంచి చేస్తున్నా కూడా అపోజిట్ పార్టీ వాళ్ళు రోజా గారు ప్రెస్ మీట్లు పెట్టి కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదు, తమ్ముళ్ళే బట్టలు నొక్కేవాళ్ళు అని గతంలో అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం నొక్కుతున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాను ప్రెస్ మీట్లు పెట్టి. రోజా గారు అలా నొక్కి ఏం సాయం చేశాడు? ఏం చేయలేదు కదా. ఇప్పుడు ఆయన బటన్ నొక్కపోయినా ప్రజలకి వస్తున్నాయా? ఇది తీసుకుంటున్నారా? ముతకకి కొంచెం చూస్తున్నారు, బాగుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్వాలేదు. ఏంటంటే 4 మెతుకులు నోట్లోకి వెళ్తున్నాయి. ఇదివరకు ఆయన వచ్చినప్పుడు మనకి ఏం పెట్టాడు, ఏం చూశాడు? ఏదో ఇస్తున్నాం అన్నాడు, లోపల కూర్చున్నాడు. ఆయనకేం తెలుసు ఈ బాధలు? ఆయనకు తెలియదు కదా, మా కష్టాలు ఆయనకు తెలియదుగా. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు కన్నకి కొంచెం తెలుసు కాబట్టి కష్టాలు మంచి చెడ్డ ఆయన చూసుకోగలుగుతున్నాడు. ఇప్పుడు మేము పేదవాళ్ళం, ఆయన మేము గెలిపించాం కాబట్టి ఆయన మనం చూస్తున్నాడు. తప్పు కదా ఆ మాట అంటాం. ఇప్పుడు వాళ్ళదేముంది, వాళ్ళు లోపల ఉండి ఎన్నైనా చెప్తారు, ఇక్కడ పడేది మనం. అందుకని మాకు అమ్మఒడి లేదు, మేము తెచ్చుకొని తినేవాళ్ళం. ఇల్లు లేదు, ఏది అప్పుడు ఇల్లు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు? ఇల్లు అందరికి ఇచ్చాము, ఆంధ్రప్రదేశ్లో 90% అందరికి ఇల్లు ఇచ్చేసామని ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదమ్మా. ఎవరికి ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళకి ఉన్న వాళ్ళకే ఇచ్చారు కానీ లేని వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఇప్పుడు నెలకు వచ్చి 5,000 కట్టుకుంటున్నాం, తెచ్చుకొని తినేవాళ్ళం, పనులు చేసుకునేవాళ్ళం, ఎలా బతుకుతాం? ఇప్పుడు ఈ అన్న వచ్చిన తర్వాత, చంద్రన్న వచ్చిన తర్వాత మాకు పర్వాలేదు ఏదో. అమ్మ మరి రోజా అంటుంది కదా, ముసలోడివి 73 ఏళ్ళ ఆయనకి అనుభవం ఉంది. కానీ నువ్వు నిన్నగాక మొన్న పుట్టిందని నీకు అనుభవం ఉన్నప్పుడు ఆయనకు అనుభవం ఉండదా ఏమ్మా? ఊరికే మూల కూర్చొని ఉంటున్నావు, మరి ఇస్తా అన్న పథకాలకి ఒక బటన్ నొక్కొచ్చు కదా. ఎందుకు బటన్ నొక్కి ఏం చేశారు? వీళ్ళు ఏం చేశారు బటన్ నొక్కి? వీళ్ళు ఏమైనా ఇచ్చారా బటన్ నొక్కి? ఇవ్వలేదుగా. ఆయన బటన్ నొక్కపోయినా ఎంతమందికి ఆదుకుంటున్నాడో. వరదల్లో అసలు ఈ రోడ్లు ఈ మురికి అంతా ఎత్తిచ్చి ఒక రోజుతో ఎంత బాగా శుభ్రం చేశారమ్మా. వరదల్లో ఆపోజిట్ పార్టీ వాళ్ళే తిరిగారంట కదమ్మా, ఈయన ఏం తిరగలేదంట కదా. చేసినట్టు ఈ లోకంలో ఎవ్వరూ చేయలేరు. మళ్ళీ మా చంద్రన్నే రావాలని మేము కోరుకుంటాం. అది ఎందుకని అంత అభిమానం ఏంటమ్మా చంద్రబాబు నాయుడు గారి మీద? అంటే ఆయన చేసిన మాటకి నిలబడి ఉంటాడు, ఏదైనా చేస్తారన్న. వీళ్ళు చేయగలుగుతారా? చేయలేరు. అవునమ్మా, చేయలేరు. అందుకని మాకు నమ్మకం ఏంటంటే ఇప్పుడు మాది లేదు, మా పిల్లల కోసం ఆయన పార్కులు ఆడుతున్నాడు ఏదైనా. అందుకని మేము ఆయనకి ఏదైనా గెలిపించగలుగుతాం. మరి చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి మీదే మెయిన్ ఫోకస్ చేస్తారు అని అంటారు కదా, మరి రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఆయన చూడకుండా ఏముంటాడు కదమ్మా. ఆయనకున్న నాలెడ్జి మనకు లేదు. అవునమ్మా, ముందు తరాలు చూస్తున్నారు ఇంకా వాళ్ళు. ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఏముంది, ఇప్పుడు మా తరంలో అయిపోతుంది. ముందు తరం వాళ్ళది ఎలా బతకాలి, ఎలా ఉండాలి ఆయన చూసుకుంటున్నాడు. అంతేనమ్మా. ఆయనకి మేము గెలిపించాం కాబట్టి ఆయన మాకు చాలా మేలు చేశారమ్మా.